ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారినందరినీ ఏకం చేయటమే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ అన్నారు. ఫిబ్రవరి 8న తమిళనాడులో తిరువరూరులో 10 లక్షల మందితో నిర్వహించనున్న కమ్మ మహాసభ సన్నాహక సమావేశం తిరుపతి శిల్పారామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ కులస్తులను ఏకం చేయడం, తద్వారా ఐక్యతను చాటడం కేజీఎఫ్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. త్వరలోనే జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 నుండి 50 మంది కమ్మ కులస్తులు పార్టీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు తగినట్లుగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్ని తమిళ రాజకీయ పార్టీలను కోరుతున్నామన్నారు. అలాగే ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాట్లో కీలకమైన స్థానమైన తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఈసారి కమ్మవారికి కేటాయించాలని కోరుతామని ఆయన తెలిపారు. తమిళనాడులో కమ్మ కులస్తుల జనాభా 70 నుంచి 80 లక్షల మంది ఉన్నారు. ఎన్నికలలో కమ్మ కులస్తులు కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు. 8వ తారీఖు చెన్నై సమీపంలో వేపంపట్టు గ్రామంలో తిరువల్లూరు జిల్లా తిరువల్లూరు తాలూకాలో భారీగా లక్షలాది మందితో కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కమ్మవారందరి ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి 32 దేశాల నుంచి, భారతదేశానికి చెందిన నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. కానీ కొందరు తెలిసి తెలియని వాళ్ళు పట్టుమని గొప్పటి మంది ఉండరు, అన్నింటిలో వీళ్ళే కమ్మవారే పెత్తనం చేస్తుంటారని చేసే యొక్క విమర్శకి బద్దలు కొట్టడానికి రాజకీయాల్లో, తమిళనాడుకు చెందిన రాజకీయాల్లో మా వారిని ఎక్కువ మందిని శాసనసభలో సభ్యులుగా చేయటానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మా కులాభివృద్ధి మాకు లక్ష్యం. దానికోసం ఏర్పాటు చేస్తున్న ఆ భారీ కమ్మ